హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జానీ మాస్టర్ది, శేఖర్ మాస్టర్ గారిది ఇష్యూ అయితే చాలా వైరల్ అయింది కదా. సో దాని గురించి డీటెయిల్ గా చెప్పడానికి విజ్ఞాన్ దాసరి గారు మన ముందున్నారు. అసలు ఏంటి సార్ ఇష్యూ ఏంటి? మొత్తం అంటే కొందరేమో శేఖర్ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు, కొందరేమో జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ప్రెస్ మీట్ కూడా పెట్టేసి మాకు ఇది అన్యాయం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక యూనియన్ అసోసియేషన్. వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. అందుకే యూనియన్ పెట్టుకుంటారు చెప్పాలి అంటే. అది బహిర్గతమైనప్పుడు అందరూ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసరికి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు కూడా. అసలు విషయం ఏంటంటే వీళ్ళ గొడవ ఎందుకు జరిగిందో అది వాళ్ళ పర్సనల్, అంటే వాళ్ళ ఇష్టం. కానీ జనరల్గా ఒక యూనియన్ ఎక్కడున్నా సరే అందులో యూనిటీ లేకపోతే వస్తాయి గొడవలు. యూనియన్ అనేది యూనిటీ కోసం అందరం కలిసి దగ్గర ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తేనే గొడవలు వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ అయినా అంతే. అదేంటి మొత్తం రెనోవేట్ చేద్దాం అంటారు, అందరు కూర్చుంటాం. కలర్ ఏం మారుద్దాం అంటే గ్రీన్ అని ఒకటి అంటాడు, బ్లూ అని ఒకటి అంటాడు, ఎల్లో ఒకటి అంటాడు, ఇంకోటి అంటాడు. అక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏదైనా నిర్ణయాలు అంటే ఇప్పుడు ఎవరు ఆ యూనియన్ కి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయినా సరే దానికి కొన్ని బై లాస్ ఉంటాయి కదా, అవి ఫాలో అవుతూ ఉండాలి. అవే కంటిన్యూ అవుతా వస్తాయి. ఎప్పుడన్నా మళ్ళీ మార్చుకోవాలి అంటే మళ్ళీ అందరూ సమావేశమై ఇలా మార్చాలనుకుంటున్నామని అందరూ ఓకే చేయిస్తే బోర్డు సభ్యులందరూ ఉంటారు కదా, అప్పుడు ఆ నిర్ణయాలను మార్చుకోవచ్చు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు మన రాజ్యాంగం చూసినా అంతే, బయట లా చూసినా అంతే. ఎక్కడైనా సరే ఒకటి మన న్యూ డెసిషన్ తీసుకోవాలంటే అందరి అనుమతి ఉండాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటేనే ఇట్లాంటి గొడవలన్నీ వస్తాయి ఎప్పుడైనా సరే. మరి వీళ్ళకి ఏమైందో మనకు తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎలక్షన్లను రద్దు చేసి మళ్ళీ వెంటనే బై ఎలక్షన్స్ పెడదామని చెప్పేసి ఆ ప్రెసిడెంట్ ఎవరో ఒక ప్రతిపాదన తీసుకొస్తే అలా ఎలా చేస్తారు మీకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి మిగతా వాళ్ళు దాన్ని తిరస్కరించారు. అంతే, అక్కడ గొడవ అని అర్థమైంది. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము అందరం బాయి మాకు గొడవలు ఏం లేవు. అది మంచి విషయమే, చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏదో అవుతుందంట ఊరంతా మాట్లాడుకోకూడదు. వాళ్ళే సెటిల్ చేసుకోవాలి. అందుకే కదా యూనియన్ పెట్టుకున్నారు. లేకపోతే ఆయన పోలీస్ స్టేషన్కి ఈయన పోలీస్ స్టేషన్కి రావచ్చు. సో వీళ్ళ మధ్యలో గొడవకి పోలీసులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? మరి అది చేదాటిపోతే అంతే కదా. గొడవ పెద్దది అవుతుంది కాబట్టి పోలీసులు వెళ్ళారు. అంటే గొడవ జరిగింది కాబట్టి. అందులో మనకు వినబడిన వాయిస్లు ఏంటి, చెప్పు తీసుకొట్టుకున్నారు అని ఒక వాయిస్ వినబడింది. సరే, ఇక్కడ పోతే నేను డాన్సర్స్ని ఎప్పటి నుంచో ఉంది. నేను చెప్తున్న అప్పట్లో చైతన్య మాస్టర్ అని ఒక ఆయన సూసైడ్ చేసుకున్నారు. తర్వాత రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా చాలా మంది వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఆయన ఏమో చెప్తున్నాడు, మొన్న పెద్ద సినిమాకి కూడా అందరు ముంబై డాన్సర్లని తీసుకొచ్చారండి, మాకు అవకాశాలు ఇవ్వట్లేదని. ప్రతి సంవత్సరం ఈ డీ షో అనో లేకపోతే ఇంకో షో అనో బోల్డ్ మంది డాన్సర్స్ బయటకు వస్తారు. డాన్స్ క్లాసెస్ నేర్పే అవి కూడా ఉంటాయి, బోల్డ్ అని. డాన్స్ నేర్చుకుంటాను అని ఒకరు జాయిన్ అవుతారు, మంచిగా ఫ్లెక్సిబుల్ బాడీ ఉన్న వాళ్ళు. మంచి డాన్సర్ అవ్వాలని ఉంటుంది. మంచి డాన్సర్ అయిన తర్వాత ఏం చేయాలి, సినిమాలోకే వెళ్ళాలి కదా. సినిమాలో సైడ్ డాన్సర్స్ వేసుకుంటారు. వాళ్ళ సంపాదన అదే, లేదంటే ఎక్కడ ఈవెంట్స్లో చేసుకోవాలి, అదే సంపాదన. డాన్స్ నేర్చుకున్నా, పాటలు నేర్చుకున్నా, కసం సినిమాలకు పాడాలని అందరు నేర్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమైద్ది, ఈ రియాలిటీ షో ద్వారా వాళ్ళ ప్రతిభను బయట పెట్టేసి అవార్డులు గెలుచుకుంటారు. అంటే ఉత్తమ అవార్డు గెలిచిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి డాన్సర్ అసోసియేషన్లో కొరియోగ్రఫీ కార్డు తీసుకోవాలి, మాస్టర్ కార్డు. ఆ డాన్స్ మాస్టర్ కార్డు తీసుకున్న తర్వాత వాడు ఎలిజిబుల్ ఫర్ ఫిలిమ్స్, ఏదైనా సినిమా ఒప్పుకొని చేసుకోవచ్చు. ఆయన ప్రతిభ ఒక పాట 2 పాటలో ఎప్పుడైనా సరే బ్రేక్ ఈవెన్ అయ్యింది అనుకో, ఎక్కడికో వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఈ మధ్యకాలం ఇప్పుడు పోలకి అబ్బాయి ఇక్కడే మన ఎదురు బిల్డింగ్లోనే ఉంటాడు, నాయమ్మ నా చిన్ని సాంగ్ హిట్ అయిన తర్వాత ఆయనకి బోల్డ్ పాటలు వచ్చాయి. పుష్పకు కూడా చేశాడు కొరియోగ్రాఫర్. సో అట్లా ఎప్పుడో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది వాళ్ళకి, అక్కడ నుంచి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఒకసారి బ్రేక్ పడిందంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. సో ఆ రకంగా అందరికీ ఛాన్సులు రావాలి. ఇప్పుడు చూస్తే ఏ సినిమా చూసినా మనకు ఆ మాస్టర్లే కనిపిస్తూ ఉంటారు, ఆ ఆరాకొర మాస్టర్. వీళ్ళు హిందీలో పనిచేస్తారు, తమిళ్లో పనిచేస్తారు, మా తమిళ్ వాళ్ళు కూడా మనకు పనిచేస్తారు. ఉన్నాయి ఎప్పటి నుంచో ఇట్లా, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ బాగానే ఉంది. రెగ్యులర్గా వీళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక పట్టుమని 10 హిట్ సినిమాలు, పెద్ద సినిమాలు హిట్ కాదు, పెద్ద సినిమాలు పట్టుకుంటే
ఆ మ్యూజిక్ డైరెక్టర్లే కనిపిస్తూ ఉంటారు, ఆ ఎడిటర్లే కనిపిస్తూ ఉంటారు. మరి ఎడిటింగ్ నేర్చుకొని సినిమాలకు వెళ్ళాలనుకున్న ఆ గుంపు వాళ్ళందరికీ ఎవరు ఇవ్వాలి అవకాశాలు? ఇప్పుడు చూడు ఎంతమంది డాన్సర్స్ బయటకు వస్తున్నారు. ఒక షో ద్వారా, రియాలిటీ షో ద్వారానే ఒక 100 మంది బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆ 100 మందికి కార్డు కావాలి. 100 మందికి కార్డు కావాలంటే ఇంత అమౌంట్ ఇస్తే కార్డు ఇస్తామని యూనియన్‌లో చేర్చుకుంటారు. ఓకే. కార్డు తీసుకున్నోడు కార్డు కొని ఎందుకు? అవకాశమే కదా! కార్డు ఉంటేనే సినిమాలో అవకాశం అని రూల్ ఉంది. నేను కార్డు తీసుకున్నాను. కార్డు తీసుకున్న తర్వాత నువ్వు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో గ్రహాంతర వాసులందరిని తీసుకొచ్చి పెట్టేస్తే మరి మనం ఏం చేయాలి? అంతే కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో నువ్వు ఫారిన్ డాన్సర్స్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళేదో ఆ క్రియేటివిటీ చూపించుకోవడానికి. నువ్వు అలా ప్లాన్ చేసుకున్నప్పుడు వీళ్ళంతా వేస్ట్ కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రజనీకాంత్' గారు ఉంటారు. రేర్‌గా అప్పుడప్పుడు ఆయన సినిమాలొచ్చినా ఏదో ఒకటి, 2 పాటల్లో అందరు డాన్సర్‌లను వాడేస్తారు తెలుసా? అవును. తమిళ్‌లో ఉన్న డాన్సర్స్ అందరూ కనపడతారు. అప్పుడప్పుడు విశాల్ కానీ, ధనుష్ కానీ వీళ్ళందరూ అదే పని చేస్తారు. పెద్ద స్టార్స్. తమిళ్ వాళ్ళైతే నేను చెప్తున్నా. మన తెలుగులో ఏంటో తెలీదు గానీ వీళ్ళకందరూ ఊరందరూ కావాలి మనోళ్ళు తప్పితే. అరే! ఇప్పుడు రియాలిటీ షో ద్వారా సంవత్సరానికి 1000 మంది డాన్సర్లు బయటకొస్తున్నారు. అంతకు మించి ఇంకొంత ఉత్సాహంగా ఉన్నవాళ్ళు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయకుండా డాన్సులు బాగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా కార్డుల కోసం వస్తారు. అండ్ ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకొని హిట్ అయ్యి కూడా డాన్సులు బాగా చేస్తున్నాం అనే వాళ్ళకి కూడా ఒక కార్డు కోసం వస్తారు. అందరినీ యూనియన్‌లో చేర్చుకుంటారు. డాన్స్ మాస్టర్ కార్డ్ ఇవ్వడానికి కొంతమంది నిరాకరిస్తారు. అదేంటో తెలీదు. వాళ్ళు సినిమాలో ఒప్పుకుంటారు మళ్ళీ. ఖచ్చితంగా నీకిస్తా అంటారు. కానీ సినిమాలో చేయాలంటే కార్డ్ ఉండాలి. కార్డ్ ఇవ్వకుండా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. ఆమెకు ఆ సినిమాలు పోవాలి అని చెప్పేసి. ఇట్లాంటి ఎప్పుడైనా సరే రాజకీయాలు ఇక్కడనే కాదు ఏ అసోసియేషన్‌లో అయినా. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ ఉంది మనకి. చాలా మంది వస్తారు. ఎప్పుడో ఏ రాజమౌళి లాంటోళ్ళు ఎవరో పెద్దోళ్ళు పెద్ద సినిమాలు పడితే లైక్ బాలయ్య సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పడితే అప్పుడు కొంతమంది ఆ ఫైటర్స్‌ని పెట్టుకుంటారు. ఒకటో రెండో ఫైట్ సీన్‌లో పెద్ద ఫైట్ సీన్ ఉంటది. కనీసం 70 మందిని వాడేస్తారు ఫైటర్స్‌ని. అట్లా వాడుకోవాలి. అప్పుడు అంటే వాళ్ళకి రెగ్యులర్ సినిమాలు ఉండాలి కదా! వీళ్ళకి కూడా. జూనియర్ ఆర్టిస్ట్‌లే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ మధ్య ఏం చేస్తారంటే ఏఐలో వాడుతున్నారు జూనియర్ ఆర్టిస్ట్‌లని. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళకేంటంటే రోజుకి ఆ యూనియన్‌ల చుట్టే ఇళ్ళల్లో అద్దెకు తీసుకొని ఉంటారు. యూనియన్ ఆఫీస్ ఎక్కడ అక్కడ చుట్టే ఉంటారనమాట. ఇల్లు అద్దెకు తీసుకొని. ఎప్పుడెప్పుడో పొద్దున 5 గంటలకు వచ్చి ఇట్లా ఆఫీస్ దగ్గర నిలబడతారు. వాళ్ళని ఒక బండొచ్చి తీసుకెళ్ళుద్ది. మళ్ళీ తీసుకొచ్చి దింపుద్ది. రోజుకి ఇంత ఇస్తారు పాపం. అది ఏం లేదు అలా నిలబడితే వెనకాల అటు ఇటు నడవాలి. ఎండైనా వానైనా వాటెవర్. కష్టపడతారు. వాళ్ళకి అదే జీవితం. నెలకి రోజు పొద్దున్న షూటింగ్‌కెళ్ళి సాయంత్రం వస్తే రోజుకి రూ. 1000 30,000 అదే జీవితం వాళ్ళకి. అట్లా ప్రతిరోజు వాడికి షూటింగ్ ఉండాలి. ఏ సీరియలో సినిమానో ఉండాలి. లేదు అంటే ఇంకంతే సంగతి. అయిపోయింది. వాళ్ళకి ఇంక ఇన్‌కమ్ ఉండదు. ఆ రోజు తిండి ఉండదు. ఏముండదు. అండ్ బ్యాచిలర్స్ జూనియర్ ఆర్టిస్ట్ బ్యాచిలర్స్‌లో వండుకోరు వాళ్ళ పిల్లలు. రోజు షూటింగ్‌లోనే వాళ్ళకి ఫుడ్. ఒకరోజు షూటింగ్ లేకపోతే ఇన్‌కమ్ ఉండదు. ఆ ఇన్‌కమ్ ఎప్పుడొస్తది తెలుసా? వీళ్ళకి షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఆఫీస్‌కొస్తది పేమెంట్ మళ్ళీ. ఏ రోజుది ఆ రోజు కూడా ఒక చిన్న అమౌంట్ ఇస్తారే తప్పితే 50, 100 రూపీస్ జస్ట్ కన్వీనియన్స్. అంతకు మించి అవేం ఉండవు. దాన్ని ఖర్చుతో ఆ రోజంతా గడపలేడు. ఈ రోజుల్లో మనం మీల్స్ కనీసం టిఫిన్ చేసినవి 100 అయిపోతాయి. ఆడు 3 పూటలు తినలేడు పాపం. అట్లా ఉంటది వీళ్ళ జీవితాలు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కార్డు కొంటారు. ఎందుకు? కార్డు ఉంటే రోజు పని ఉంటది అని. కార్డు తీసుకున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నెక్స్ట్ మిగతా వాళ్ళని తీసుకుంటారు. నువ్వు కార్డు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టి ముంబై నుంచి డాన్సర్లు, ఢిల్లీ నుంచి డాన్సర్లు, ఇంకో గ్రహం నుంచి ఏలియన్ డాన్సర్లను తెచ్చుకున్నావు అనుకో వేస్ట్ కదా! ఇంకా వీళ్ళందరికీ పని లేకుండా పోతుంది. అడిగితేనేమో ఏమంటారు తెలుసా? నువ్వు ఏది ఈ స్టెప్ వేసి నువ్వు సరిగ్గా చేయట్లేదు అనేస్తారు మొహం మీదే. నీ స్టెప్ నీ సూట్ అవ్వదు, నీ హైట్ సూట్ అవ్వట్లా, నీ కలర్ సూట్ అవ్వట్లా, బాడీ షేమింగ్ కూడా చేసేస్తారు. ఏమంటారు చెప్పు? ఈ పాట నేను పాడతానని వస్తే ఈ గొంతు నీకు సెట్ అవ్వదమ్మా అంటే తను ఏమనుకుంటుంది? ఇంకంత మించి ఏమవుతుంది. సరేలే అని చెప్పేసి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతా వస్తారు. అక్కడక్కడే ఒక గొంతు 2 గొంతు 3 గొంతులు లేచినప్పుడు వాళ్ళకంటూ ఏదో సాటిస్ఫాక్షన్ లేని ఉంటది. అండ్ ఎవరైతే ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారో వాళ్ళు నచ్చకపోయినా సరే వీళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటానే ఉంటది. అబ్బాయి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారబ్బా అనిపిస్తుంది. వాళ్ళు పిచ్చి డెసిషన్లు తీసుకుంటే మండుద్ది వీళ్ళకి ఎవరికైనా సరే. ఇంకా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు సమ్ టైమ్స్. అట్లాంటి టైంలో వీళ్ళకి దాన్ని ఖండిస్తారు. అట్లా ఎట్లా చేస్తారని ఇంకో వాయిస్ రేజ్ అవుతుంది. అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వస్తుంది. ఆ ఘర్షణ పెద్దగా అవ్వకుండా పోలీస్ కంట్రోల్ చేస్తారు. ఇదే జరిగి ఉండొచ్చు, అంతమించి ఏం లేదు. బట్ ఏదేమైనా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అనేది లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఇప్పుడు మోహన్ బాబు లాంటి మనుషులు ఉన్నా సరే మరి ఆయన ఎందుకు ఆయన కూడా పట్టించుకోవట్లేదు.
ఇంకెవరు లేరు. అప్పుడప్పుడు కొంతమంది ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వస్తే సాల్వ్ చేస్తారు. బట్ ఎవరు లేరు మోస్ట్‌లీ. సో ఇది సంగతి. ఒక పెద్ద దిక్కు అనేది ప్రెజెంట్ ఇండస్ట్రీ లేకపోవడం వల్ల అన్ని యూనియన్‌లో గొడవలవుతున్నాయి. చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో అది ఎంతవరకు వచ్చింది? అంటే కోర్ట్‌లో ఉంది అని అంటున్నారు ఆ కేసు. ప్రీవియస్‌గా జానీ మాస్టర్ పైన. ఏ కేస్ అయినా కోర్టులో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు. ఓకే. అది ఎఫ్ఐఆర్ పెట్టారంట, అదంటిది అంట అన్నప్పుడు ముందు మాట్లాడుకోవచ్చు. కేసు కోర్టులో నడిచేటప్పుడు దాని గురించి ఎప్పుడు కూడా మీడియాలో మాట్లాడకూడదు. సో ఏం లేదంటే దాన్ని జడ్జిమెంటల్‌గా ఆ కేస్‌ని జడ్జిమెంటల్‌గా రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు ఈ ఇష్యూ కరెక్ట్ చేసి. అది కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఆ కేస్‌కి ఈ దీనికి లింక్ చేస్తున్నారు. అక్కడ ఒక అమ్మాయి పోరాటం చేస్తుంది. పాపం మా అమ్మాయి ఏదో రోజు గెలుస్తది. తప్పేం లేదు. ఎందుకంటే చాలా మంది చెప్పుకుంటారు, చాలా మంది చెప్పుకోరు. నాకు తెలిసినప్పుడు కొంతమంది దుబాయ్‌లో క్లబ్ డాన్సర్‌లుగా చేస్తున్నామని చెప్పారు కొంతమంది డాన్సర్లు. ఒకప్పుడు ఏది మనకి 'హోయ్ రాజు గుండెల్లో నువ్వే' పాటలొచ్చినప్పుడు వెనకాల అవును. ఉండేవాళ్ళు గదా! హ్మ్. కలర్‌ఫుల్ డ్రెస్‌లేసుకొని వాళ్ళందరూ ఏమయ్యారు? కొంతమంది ఒక సీనియర్ ఆంటీ బ్యాచ్‌లయితే ఉన్నాయి. పెద్ద పెద్ద పాటలున్నప్పుడు ఆ ఓల్డ్ ఏజ్ ఆంటీస్‌ని తీసుకొస్తారు. హ్మ్. వాళ్ళున్నారు. 'హనుమాన్‌లో' పాట ఉంది చూడు 'ఆవకాయలాగా' హ్మ్. అట్లాంటి వాళ్ళు కొంతమందున్నారు. అంతే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ పాత సీనియర్స్ అందరూ ఏమైపోయారు? అప్పట్లో ఏ పాటున్నా అటొక 60 మంది, ఇటొక 60 మంది, అటొక 50 మంది, ఇటొక 50 మంది ఉండేవాళ్ళుగా అబ్బాయిలు, హ్మ్. అమ్మాయిలు. ఏమయ్యారో తెలీదు వాళ్ళంతా. ఇప్పుడు కనీసం ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే వాళ్ళకి లైఫ్ కూడా ఉండదు. మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ వస్తది. మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ వస్తది. ఎవరైతే ఇంకా చెప్పనా? అతి తక్కువ మంది కొరియోగ్రాఫర్‌లు కనిపిస్తారు గదా! వాళ్ళ చుట్టూ తిరిగే డాన్సర్‌లకి అన్ని సినిమాల్లో ఛాన్స్‌లొస్తా ఉంటాయి. వాళ్ళ చుట్టూ. అంతే. కొత్తగా డాన్స్ నేర్చుకొని ఎవడన్నా వస్తే ఫస్ట్ ఒక మాస్టర్‌ని పరిచయం చేసుకొని, ఆయన చుట్టూ తిరిగి, ఆయనకి ఎప్పుడన్నా బాగుపడితే ఈడు బాగుపడతాడు. హ్మ్. లేదంటే అంతే వాళ్ళ పరిస్థితి. సో, అండ్ ఇంకా చెప్పాలంటే రియాలిటీ షోలలో గూడా రాజకీయాలుంటాయి. వాళ్ళకి నచ్చినోళ్ళనే వాళ్ళు వీడు చేసినా వాళ్ళకి నచ్చినోళ్ళనే వాళ్ళు సెలెక్ట్ చేస్తా ఉంటారు. ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసినట్టయితే సింగర్స్ సునీత గారి పైన కూడా అలిగేషన్ వచ్చింది. లైక్ ఇట్లా పాలిటిక్స్ నడిపిస్తున్నారు వీళ్ళు, ఇది చేస్తున్నారు. కానీ చాలా మంది బయటికొచ్చి అట్లాంటివి ఏముండవు. సునీత గారి పైన ఫేక్ ఎలిగేషన్స్. ఫేక్ ఎలిగేషన్ అదైతే ఫేక్ ఎలిగేషనే. ఓపెన్‌గా చెప్పొచ్చు. సంబడి ఉంటారు అట్లా. అంటే వాళ్ళకి వాళ్ళేంటంటే మేము పెద్ద తోపులమని ఫీల్ అయ్యి, అవతల వాళ్ళు నువ్వు తోపు కాదమ్మా, నువ్వు ఇంకా నేర్చుకోవాలి. నిన్ను బాగా చెయ్యాలి సాపు అంటే గాని వీళ్ళకి నచ్చదది. అలా నచ్చక కూడా కొంతమందుంటారు. సరే ఏదేమైనా ఎప్పుడైనా సరే యూనియన్‌లో యూనిటీ ఉంటేనే ఆ యూనియన్ సెట్ అవుతది. లేదు అంటే ఇట్లాగే ఉంటది రచ్చ రచ్చ. వాళ్ళు సరే ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి మేమందరం ఒకటే అని చెప్పుకున్నారు. అది చాలా మంచి విషయం. అంటే నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడొద్దు దాని గురించి. ఈరోజు స్టార్ట్ అయింది గొడవ. ఈ రోజే ఎండ్ అయిపోవాలి. దాన్ని మళ్ళీ కొనసాగించి రేపు ఇంకొకరు, ఎల్లుండి ఇంకొకరు, అవతల ఎల్లుండి ఇంకొకరు బయటకొచ్చేసి దీన్ని రచ్చ చేయండి. నాకు తెలిసి ఆల్రెడీ వీళ్ళందరికీ వాట్సాప్ మెసేజ్‌లు ఎళ్ళుంటాయి. మీడియాలో ఎవరు మాట్లాడొద్దు అని. ఉంటాయి. చెప్తారు కూడా. ఒకప్పుడు ఎవరో ఒక డాన్సర్ చూపిచ్చారు నాకు. దీని ఇష్యూ గురించి మీడియాలో మాట్లాడొద్దు. మాట్లాడావా నిన్ను ఇంకోసారి సినిమాలో పెట్టకుండా మేము గట్టిగా తీసుకుంటామని చెప్పి వాళ్ళని బెదిరిస్తారు. ఇలాంటివి కూడా ఉంటాయి.